ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యుగం పొందబోతున్నారు. మిథున రాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చేయకూడని పనులేమిటి, మీరు అదృష్ట యుగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలేమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని మొదలు పెట్టేద్దాం. మిథున రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు మిథున రాశి వారు. ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు మిథున రాశి వారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో, అది ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇకపోతే సూర్యనారాయణమూర్తిని పూజించడం ద్వారా అనారోగ్య సమస్య నుంచి బయటపడమే కాకుండా వీరు శుభ ఫలితాలను పొందుతారు. వీరు దృఢ సంకల్పం, కార్యాచరణ కలిగిన వారే ఉంటారు. అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు. అటువంటి మిథున రాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనిషి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుడిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు గమనించాలి. ఇంట్లో కనుక మిథున రాశి వారు ఎటువంటి పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారు చేసే పనులు ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లివిరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే మిథున రాశి వారి ఇంట్లో ఈ పనులను అసలు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎటువంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షను పొందే ముందు కలిగేటటువంటి శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపును ఊడ్చిన తర్వాత పక్కకు పడేయటం, అదేవిధంగా కాళ్ళతో తొక్కడం ఇలాంటివి చేయకూడదు. ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేసే ముందు గుర్తుపెట్టుకోండి, చీపుని కూడా చాలా పవిత్రంగా భావించాలని గుర్తుపెట్టుకోండి. చీపుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చేయాలి. ముఖ్యంగా చీపుని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. అదేవిధంగా చీపును తిరిగేసి కూడా ఉంచరాదు. ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా చాలా భద్రంగా జాగ్రత్తగా వేరొక చోట పెట్టాలన్నమాట. కళ్ళకు ఎదురుగా చీపురు పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో మనం చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి కూడా తను సంపాదించిన డబ్బుతో కడుపు నిండా తినడానికి చూస్తాడు. అయితే ఆహారం వృధా చేయడం ద్వారా వారి జీవితంలో నుంచి లక్ష్మీదేవిని వారే బయటకు పంపిన వారు అవుతారు. ముఖ్యంగా మిథున రాశి వారు గుర్తుపెట్టుకోండి, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వేస్ట్గా వృధా చేయకూడదు. నీటిని పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి సంకేతం. శ్రీ మహావిష్ణువు నారముల నుంచి జన్మించాడు. నారములు అనగా జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడన్నమాట. అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ళ నుంచి రావడం జరిగిందని పద్మ పురాణంలో చెప్పబడుతుంది. లక్ష్మీ నారాయణునికి ఇష్టమైన నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అని అనడానికి సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతుల నుంచి డబ్బు కూడా అంత ఈజీగా ఖర్చు అయిపోతుంది అనమాట. కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం, నీటిని వృధా చేయడం, కావలసిన ఆహారం వేస్ట్ పదార్థాలు గుర్తుపెట్టుకోండి, కావలసిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువగా వండి పారేయడం అనేది కూడా చేయకూడదు. ఎందుకంటే గుర్తుపెట్టుకునే లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉండాలంటే ప్రతిదీ కూడా పొదుపుగా వాడుకోవాలి. ఇకపోతే మిథున రాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారే ఉంటారు. కాబట్టి అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైన గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చెప్తున్నాం, వేస్ట్ ఏది చేయకూడదు. సంపాదించడంలో కొంతైనా సరే లేని వారికి దానం చేయండి. అంతేగాని మీరు వృధా చేస్తే ఏమొస్తుందో చెప్పండి. కాబట్టి మీరు సంపాదించిన దానిలో కొంతైనా సరే లేని వారికి దానం చేయడం ద్వారా మీకు లక్ష్మీ
కటాక్షం కలుగుతుంది. దానం చేయటం వల్ల పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు వంటివి నశిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి దానాలు ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం మిథున రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది. మిథున రాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పొచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి వీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. మీకు అదృష్టం వరిస్తుంది అని తెలియచేయడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షుల గుళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని అర్థం. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు కట్టుకునేవి అనేవి జరగదు. అంటే నిజంగా మనం నార్మల్గా చూస్తుంటాం కదా, మన ఇంటి ఆవరణలో గూడు కట్టుకోవడం అనేది జరగదు కదా. మరి అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే కనుక అదృష్టం మీకు కలుగుతుంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి చీమలు ఉంటే నచ్చదు, చీమలను మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని తెలియచేయడానికి శుభ సూచన. అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నామన్న దానికి సంకేతంగా కూడా చెప్పొచ్చు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులుగా కనిపిస్తుంటాయి. ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల మిథున రాశి వారికి సక్సెస్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది అని అనడానికి సూచన. ఇకపోతే బల్లిని చూడగానే మనలో చాలా మంది చిరాకు పడిపోతూ ఉంటారు. కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పొచ్చు. 3 బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పుకోవచ్చు. కళలు రావడం అనేది చాలా సహజం. అయితే కొన్ని కళలు రావడం వలన చాలా భయాందోళనకు గురవుతాము. అయితే ఏ కళలు రావడం మిథున రాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించిన, చేతిలో దురద పెడుతున్నా, ముఖ్యంగా కుడి చేతిలో దురదగా ఉన్నట్లయితే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని అనడానికి సూచన. అదేవిధంగా ఉదయం మీరు నిద్రలేవగానే చీపురుతో తుడుస్తున్నట్లు కనిపించిన శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. కలలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పొచ్చు. 2 తలల పాము కనిపించినట్లయితే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అనే సంకేతం. అదేవిధంగా కలలో చీపురు, బల్లి, గుడ్లగూబ, ఏనుగు, పాము, శంఖం, గులాబీ పువ్వు ఇలాంటివి కనిపించినట్లయితే మీకు ఐశ్వర్యం కలుగుతుంది అని అనేదానికి సూచన. ఇకపోతే కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టం తీసుకొస్తాయి. ముఖ్యంగా కోకిల కూత వినడానికి వినసొంపుగా ఎంతో చాలా చక్కగా బాగుంటుంది కదా, మన మనసుకి ప్రశాంతతను కూడా ఇస్తుంది. అయితే కోకిల కూత వినిపించే దిశ శుభాలను నిర్ణయిస్తుంది. కోకిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోయిల కూత గనుక సాయంత్రం లేదా మధ్యాహ్నం వేళ వినిపిస్తే శుభంగా చెప్పుకోవచ్చు. మామిడి చెట్టు మీద కోకిల కూస్తున్నట్లు కనిపించినా కూడా లక్ష్మి కటాక్షానికి సంకేతం. అదేవిధంగా గుడ్లగూబ కనిపించినా, ఎదురు వచ్చినా కూడా మిథున రాశి వారికి శుభ సంకేతం. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ జంతువు కానీ కనిపించినా కూడా మీకు ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మి కటాక్షాన్ని పొందొచ్చు. శంఖారావం కనిపించడం ద్వారా కూడా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సో చూశారు కదా మిథున రాశి వారు, మీకు ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏమిటి, మీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకొన్ని పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ముందుకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్